మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. మనకి ఇప్పుడు 2024 అండి. 9th జూన్ వచ్చి అనంతపూర్లో అండి, 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. అవును, రియాలిటీ కూడాను అది. మనీకి సంబంధించినటువంటి ఆలోచన స్కిల్స్ లేనప్పుడు ఎందుకు సక్సెస్ అవుతారు? సక్సెస్ అవ్వడానికి అవకాశమే లేదు అసలు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఆ ఆలోచన స్థితిని చేరుకోవాలి అనుకున్నా కూడా మన సబ్జెక్ట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకే అది పూర్తిగా అవగతం చేసుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది. సో వీడియోస్ చూసి కొంతమంది నేర్చుకున్నారు, వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది ఎక్స్పీరియన్స్లోకి వచ్చారు, అండ్ వీడియోస్తో పాటు క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళకి కూడా కొంత అవగాహన వచ్చింది. అందుకే ఇవాళ ఖండాలు దేశాలు దాటి అటు దుబాయ్లో కానివ్వండి, రేపు గోవాలో జరగబోయేటువంటి క్లాసెస్ కానివ్వండి, ఎక్కడున్నా సరే దానికి సంబంధించిన వాటిల్లో ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ బయటపడుతున్నాయి. అంటే ఆ స్కిల్ చాలా ఇంపార్టెంట్ సార్. నేను నా అనుభవంతో చెప్తున్నాను, ప్రీవియస్ వీడియోలో మీరు ఇచ్చినటువంటి నాలెడ్జ్ చాలా గొప్పది. థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, సరదాగా భోజనం అదంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఒక పక్కన కూర్చున్నాను, సరదా పిచ్చపాటి మాట్లాడుకుంటాను కదా. మాట్లాడుకున్నప్పుడు ఒక దగ్గర బంధువు సరదా మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అడిగాడు. నేను ఒక మాట అడుగుతాను, మీరేమనుకోవద్దండి, చెప్పండి అన్నాను. మీరు చెప్తున్నారు కదా కూర్చుందారే డబ్బు వస్తుందని, అసలు ఎలా వస్తుంది? వీడియోలు వింటున్నాను, బాగానే ఉంది. ఇది మీకు కూడా చాలామంది ఆ క్వశ్చన్ వేశారు అనుకుంటాను. నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ మీరు ఎప్పుడు పర్సనల్గా కలవరు కదా నాకు. ఎప్పుడేదో కొంచెం టైం ఉంది కదా, నాకు జస్ట్ ఒక 4-5 మాటల్లో నాకు పర్ఫెక్ట్గా దాన్ని చెప్పగలుగుతారా మీరు అన్నాడు. అంటే నేను అన్నాను, 8 గంటల క్లాసు నీకు ఏం చెప్తే అర్థమవుతుంది అంటే నాకు ఆ లాజిక్ చెప్పండి. నేను క్లాసు వీలైతే వస్తాను మళ్ళీ తర్వాత, కానీ మాత్రం అసలు ఇంత ఈజీగా ఒక లాజిక్ ఏంటి అసలు అని అడిగాడు ఆయన. అయితే నేను అన్నాను, ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి అన్నాడు. తెలుగు తెలుసు కదా నీకు, ఆకర్షణ సిద్ధాంతం ఉండేది ఆకర్షించడం. ఓ సూదంటూ రాయింది, ఒక ఇనుప ముక్కని ఆకర్షిస్తుంది, ఓకేనా? అది ఇనుప ముక్క సూదంటూ రాయి కాబట్టి అది దాని ఒక సహజ గుణం, ఓకేనా? మన మీద ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అని అడిగాడు ఆయన. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు అన్నాడు ఆయన. కావచ్చు, నాకు తెలియదు. దానికే తెలుగు పేరు ఆకర్షణ సిద్ధాంతం, దానికి ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్. మరి దానికి సంబంధం ఏంటి నాకు ఇంకా కూడా నాకు క్లారిటీ రావట్లేదు. నేనన్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఇంటికి ఎప్పుడైనా సరే ఎన్నోసార్లు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ బయట నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఒక క్యాడ్బరీ చాక్లెట్ తీసుకెళ్ళారు మీ ఇంటికి? చాలాసార్లు తీసుకెళ్ళాను. మీ ఆవిడ కనుక తింటుందా అన్నాను. ఆమె ఎందుకు తింటుందండి అన్నాడు. మరి మీ బాబు తింటాడా అన్నాను. వాడికి ఎక్కువ ఇష్టం ఉండదు అన్నాడు. మరి ఎవరు తింటారు? మా పాపకు చాలా ఇష్టం అండి. ఓకేనా? మరి బాబుకి ఏమి ఇస్తారు? బాబుకు వేరేది తీసుకెళ్తాను, ఓకేనా? సరే, అది కాకుండా వేరేది ఏదైనా తీసుకుపోయినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అయినారా అన్నాడు. అదేంటండి అలా చెప్తున్నారు అన్నాడు. అవును, డిసప్పాయింట్ అయినారు కదా, కానీ ఎన్నోసార్లు నువ్వు వేరే తీసుకెళ్దామని చెప్పేసి క్యాడ్బరీ చాక్లెట్ తీసుకెళ్ళావు, ఆ బాబుకు సంబంధించి తీసుకెళ్ళగానే వాళ్ళు ఏమన్నారు? వెళ్ళగానే, ఓ డాడీ మీరు ఏదే తీసుకొస్తారని మాకు తెలుసు, మేము అప్పటి నుంచి అనుకుంటున్నాం అన్నారు. అక్కడ పాపం మీకు చెప్పలేదు, మీరు ఆ పాపకు చెప్పలేదు. అక్కడ ఆలోచన విధానం మీ యొక్క మైండ్లో అది ఆ ఆలోచన విధానాన్ని ఆకర్షించి మీరు సరిగ్గా అదే తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇదే ఆకర్షణ సిద్ధాంతం. అర్థమైందా? ఇక్కడ వ్యక్తులతో సంబంధం లేదు, ఎక్కడో జరుగుతున్న సంఘటనలు మనకు అనుకోకుండా తెలియడం కానీ, లేదంటే మనం ముందే ఊహించడం కానీ, దీనే మనం 6th సెన్స్ పవర్ అనొచ్చు, లేదంటే ఆకర్షణ సిద్ధాంతం అనొచ్చు. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? అప్పుడు ఆశ్చర్యపోయినాడు. కరెక్ట్ కదా, ఇది బాగానే ఉంది మీరు అన్నది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది మళ్ళీ
నేను అన్నాను ఇక్కడే మన క్లాస్ మొత్తం అయిపోయేట్టుంది అన్నాను. ప్లీజ్ ఒక్క మాట చెప్పండి అన్నాడు. ఓకేనా, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? అప్పుడు మనం సబ్జెక్ట్లో నేను మెల్లిగా తీసుకొచ్చా ఇదే చెప్పాను. ఏంటంటే ఇప్పుడు మన ఋషులు, యోగులు, మునులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆకాశ మార్గాన ప్రయాణం చేయడం కానీ, లేకపోతే ఎక్కడేదో సంఘటన జరిగితే వాళ్ళకు వచ్చేసి స్వప్న దర్శనాలు ఇవ్వడం కానీ, ఓకేనా, లేదంటే వాళ్ళు అక్కడ ఉంటారు. ఇప్పుడు కొందరు డివోటీస్ ఉంటారు, మనం టీవీలో చూస్తుంటాం చాలామంది. వాళ్ళు చెప్తుంటారు, గురుగారు మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ టైంలో మీరు మాకు ఇలా కనిపించారు, లేదంటే స్వప్న దర్శనం ఇచ్చారు, మా ఇంట్లో పని అయిపోయింది. ఆయనకేం పని, ఆయన అక్కడ ఏదో మీటింగ్లో ఉన్నాడు, లేకపోతే ఇంట్లో ఉన్నాడు, లేకపోతే ఆశ్రమంలో ఉన్నాడు. ఇదంతా ఎలా జరిగింది? అంటే మనందరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైన అనంతమైన శక్తి ఏదైతుందో అది ఆకర్షణ సిద్ధాంతం లాగా పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, దాని నుంచి ఎన్నో వైర్లు ఉన్నాయి, ఎన్నో పోల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచో వచ్చిన కరెంటు మన ఇంట్లోకి వచ్చి బల్బు వెలిగినట్టు అలా ఈ విశ్వం అంతా ఒక కనెక్టివిటీ ఉంది. దాన్నే మనం ఆకర్షణ సిద్ధాంతం అంటారు. కాబట్టి ఎప్పుడు అవన్నీ ఓపెన్ అవుతాయి, మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసినప్పుడే లైట్ వచ్చినట్టు, ఎప్పుడైతే మనం ఈ కనెక్టివిటీలోకి వచ్చి వాళ్ళ ఆరోలోకి వెళ్తామో అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి. అప్పటిదాకా ఓపెన్ కావు. ఇప్పుడు మన సబ్జెక్ట్లో కానీ, లేదంటే వేరే సబ్జెక్ట్లో కానీ, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఒక ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నా సరే, లేదంటే ఒక సైన్స్ పరంగా తీసుకున్నా సరే, లేకపోతే మన డబ్బు పరంగా మన సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఒకసారి నువ్వు స్విచ్ చేయడం అనేది మొదలు పెడితే మెల్లిమెల్లిగా ఆ తరంగాలన్నీ అక్కడికి చేరి దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ, దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ, దానికి సంబంధించినటువంటి ఆకర్షణకు సంబంధించి ఎలాంటి విషయాలైనా సరే మీ దగ్గరికి చేర్చబడతాయి. ఇదంతా గుప్తంగా జరిగిపోతుంటుంది విషయంలో. అర్థమైంది? అందుకే దీని ఏమన్నా ఉంటే విశ్వదర్శన శాస్త్రం అన్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ కాదు. ఇదంతా ఎలా ఉంటుంది కనెక్టివిటీ అంటే, మనం సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆలోచన తరంగాల సమూహం ఏదైతుందో అది వెళ్ళి ఏ విశ్వంలో ఉన్న ప్రతిదాన్ని స్పృశించి మీకు కావాల్సిన దాన్ని పట్టుకొని వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఆయన అన్నాడు, ఇంత ఉందా సబ్జెక్ట్ అన్నాడు ఆయన. అంటే ఇవన్నీ చెప్తుంటే ఇదంతా ఎలా అవుతుంది ఏంటి, ఇవన్నీ డౌట్స్ వస్తాయి కదా మనకి. ఆయన ద్వారా మన డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ప్రతిదానికి ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆ తల్లికి ఓ పసిపాపతో ఎట్లా కనెక్ట్ ఉంటుందో, మీకు మీ పిల్లలకి ఎట్లయితే కనెక్ట్ ఉంటుందో, ఈ సబ్జెక్ట్లో కూడా ఒకసారి ఈ సబ్జెక్ట్ వైపు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మేధావులు, ఇంతకుముందు ఉన్నటువంటి దీంట్లో పరిశోధన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మలతోని అనుసంధానం అనేది జరుగుతుంది మనకి. అర్థమైంది? అప్పుడేమవుతుంది, వాళ్ళ ఆరోగ్యంలోకి మనం వెళ్ళిపోయి ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చూడడం కానీ, లేదంటే సూక్ష్మంలో వాళ్ళ రూపంలో వాళ్ళు వచ్చి మనకు దర్శనాలు ఇవ్వడం కానీ, లేదా సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదంటే మనకు డబ్బు పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ, లేదంటే డబ్బు గురించి మనం పదే ఆలోచించినప్పుడు అవన్నీ క్లియర్ చేయడం కానీ, అవన్నీ మనకి తెలియకుండానే జరుపుతుంది. వాళ్ళు కనిపించాలి, చూపించాలి అనేవి లేదు. అంటే ఇంత పెద్ద కనెక్టివిటీలో నువ్వు ఆలోచన విధానంలో ఏదైతే ఆకర్షిస్తావో అది నేను చేరి నీ యొక్క కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తుంది. ఇది ఆకర్షణ సిద్ధాంతం. అలాగే డబ్బు కూడా, డబ్బుకు సంబంధించి మనం ఇంతగానం ఆలోచించినప్పుడు, డబ్బుకు సంబంధించి నిరంతరం మనం ఆలోచనలు పట్టి ఉంచి వాటి వైపు పరిశోధన చేసినప్పుడు వాటికి సంబంధించిన కనెక్టివిటీ అనేది నీ యొక్క ఆలోచన తరంగాల ద్వారా నీ సబ్కాన్షియస్ మైండ్కి వచ్చేసి నీకు కావాల్సిన అవసరాలని డబ్బు రూపకంగా ఎలా కోరుకుంటున్న వాళ్ళు తీర్చడం జరుగుతుంది. సింపుల్, అదే సబ్జెక్ట్. మాటలు లేవు, ఇంతకంటే ఏం చెప్తాం, అంతే కదా. సౌండ్ అంతే. ఓన్లీ డబ్బే కాదు కదా, ప్రతి దాంట్లో జరిగేది అదే కదా, అన్నిట్లో జరిగేది అది, అంతకంటే ఏం లేదు. ఎక్సలెంట్ అండి. అసలు అంటే నేను మాట్లాడడానికి కూడా లేదు. మేమే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.